నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ముందుగా పొలిటెంట్ హెల్త్ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరానికి ఆరంభం. ఈ కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆశయాలతో ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. అందరూ మానసికంగా, శారీరకంగా, సామాజికంగా సక్సెస్ కావాలంటే ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి సంకల్పాలు చేసుకోవాలి, వాటిని ఎలా అమలు పరుచుకోవాలి, మన లక్ష్యాలను ఎలా సాధించాలనే విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెనేటి గారు. ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. చూసే వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్, ఉగాది అంటే తెలుగు సంవత్సరాది. ఈ కొత్త సంవత్సరంలో కొంతమంది కొత్తగా సంకల్పాలు చేసుకుంటారు, రిజల్యూషన్స్. అంటే ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతాం? ఉగాది రోజున స్పెషల్గా తీసుకోవాల్సిన సంకల్పాలు వేరుగా ఉంటాయి. నిజంగా కూడా సంకల్పం అనేది మనం మనసా వాచా కర్మన దానికి కట్టుబడి ఉండడం. మనకు నార్మల్గా ఏదైనా పూజలు చేసేటప్పుడు కూడా స్టార్టింగ్లో సంకల్పం చెప్తారు. మమ ఉపాత్త సంస్థ దుర్దేక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని పెద్దగా చెప్పి శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాకల్పే అని రకరకాలుగా మొత్తం అన్నీ తీసుకొచ్చి ఒక సంకల్పం చెప్తారు. ఓకే, దాంట్లో నీ పేరు, నీ కుటుంబము, సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య అని చెప్తారు. అలా మొత్తము కలిపి ఒక సంకల్పం చేసుకుంటారు. సో దట్ నేను భగవంతుడి ముందు ఒక సంకల్పం చేశాను అని. అది మంచి కోసం మనం భగవంతుడిని అడగడం కోసం ఆరోగ్యం కావాలి, ధైర్యం కావాలని అడగడం వేరు. నాకు నేనుగా నా లోపల ఒక అనంతమైన శక్తి వింటోంది, దానితో నేను చెప్పేటప్పుడు చాలా ప్రాపర్గా చెప్పాలి, నేను అనుకున్న నిర్ణయం క్లియర్గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో సంకల్పం తీసుకుంటే ఈ ఉగాది ఉపయోగపడుతుంది. బికాజ్ ఇన్ని రోజులు మనకు ఉగాది వరకు పండగ ఫంక్షన్ లేకపోతే ఏమైనా తినాలి, పచ్చడి చేసుకుని తినాలి ఇందులో ఉంటే, సంకల్పం తీసుకునే వాళ్ళకి ఒక ప్రాసెస్ చెప్తాను, యూజ్ అవుతుండొచ్చు. సో సంకల్పం తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నువ్వు ఎక్కడ ఉన్నావు. మనకి నార్మల్గా సంకల్పం చెప్పేటప్పుడు కూడా మన పొజిషన్ చెప్తారు. అంటే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పి మనకి ఆ యొక్క ప్రదేశము చెప్పి నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పి శ్రీశైలానికి ఎక్కడున్నావు అనేది చెప్పి నీ పొజిషన్ చెప్తారు. సో బేసిక్గా ఎవరైనా సంకల్పం చేసుకోవాలి, నిర్ణయము తీసుకోవాలి, ఒక లైఫ్లో మార్పు రావడం కోసం ఈ సంవత్సరం నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేయాల్సింది ఉన్న పొజిషన్ని అసెస్ చేసుకోవాలి. చాలామందికి అసెస్మెంట్ రాదు. 99% ఫెయిల్ అయ్యేది ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అన్న దానికి చాలా ఊహించుకుని, అంటే నా లైఫ్ వేస్ట్ అండి, నాకు బాగాలేదండి, ఏంటి బాగాలేదు, ఏంటి బాగుండడం అంటే ఏంటి పోని తెలియదు, క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ ఎవరైనా తెలుసుకోవాలంటే ఉన్న పొజిషన్ మీద క్లారిటీ. నిర్ణయము తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, రిజల్యూషన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ థింగ్ దే షుడ్ డూ ఉన్న పొజిషన్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అది వాళ్ళకు వాళ్ళు అనుకుని కాదు. మొన్న ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి నాకు ADHD ఉంది సార్ అని చెప్పేశాడు. ఎవరు చెప్పాడు రా నీకు? నేను ఇంటర్నెట్లో చూశాను, నాకు ADHD ఉంది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, నాకు తెలిసిపోయింది ఉంది, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి అంటాడు. వాళ్ళే సర్టిఫైడ్ చేసేసుకుని సర్టిఫికేట్, నేను డిప్రెషన్, నాకు వర్రీ, నాకు స్ట్రెస్ అండి, నేను ప్రొక్రాస్టినేట్ చేసేస్తానండి, ఇట్లా కొత్త కొత్త పదాలు వాళ్ళకు వాళ్ళే తెలుసుకుని అక్కడక్కడ ఇంటర్నెట్లో విని ఫస్ట్ థింగ్ అసెస్ యువర్ లెవెల్. ఒకవేళ మనం అసెస్ చేసుకోలేకపోతే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి కావాలంటే, బట్ ప్రాపర్ ముందు ఏ పొజిషన్లో ఉన్నామో తెలుసుకోవాలి. 1. సెకండ్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి, డెస్టినేషన్ క్లియర్గా ఉండాలి. నిర్ణయం తీసుకోవడము అనగానే నేను ఈసారి నుంచి ఫిట్ అయిపోవాలి బాస్ కాదు. ఫిట్ అంటే ఎంత, ఎన్ని కేజీలు తగ్గుతావు, ఎన్ని రోజుల్లో తగ్గుతావు, ఎన్ని గ్లాసుల నీళ్లు తాగుతావు, ఎంత అన్నది క్లియర్ పెట్టుకోండి. అది నిర్ణయం, అది సంకల్పం. అంత క్లియర్గా ఉండాలి. అబ్సల్యూట్లీ ప్లానే డెసిషన్. యాక్చువల్గా చాలామంది డెసిషన్ తీసుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటారు. ప్లానింగే డెసిషన్, లేకపోతే వేగ్ అవుతుంది, 2 రోజులు బాగుంటుంది, 3వ రోజుకి గాన్ కాదు. మధ్యలో ఈ డెసిషన్ అనేది తీసుకుంటారు కానీ మధ్యలో వదిలేస్తారు. థర్డ్ స్టెప్లో ఎవ్రీడే చెయ్యగలిగిన, కంపల్సరీ చేయగలిగిన యాక్షన్. నిర్ణయం తీసుకునేటప్పుడు ఓకే ఏది మిస్ అయినా ఇది మాత్రం మిస్ అవ్వను,
అనేటట్టుగా ఒక కంపల్సరీ స్టెప్ పెట్టాలి. చాలామంది గోల్కి ఒక నిర్ణయము, ఒక రెజల్యూషన్ తీసుకుంటే ఆ మెయిన్ రెజల్యూషన్కి కొంచెం డీవియేట్ అయినా మర్చిపోతాం. ఏది డీవియేట్ అయినా ఇది మాత్రం డెఫినెట్గా చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బరువు తగ్గాలి అనుకున్నాను అనుకోండి, ఎప్పుడన్నా పార్టీకి వెళ్ళినా ఏం చేసినా షుగర్ ఐటమ్స్ తినను అని ఒక నిర్ణయం కంపల్సరీ తీసుకోవాలి. సో ఎవ్రీడే చేయగలిగింది, ఏది పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయలేకపోయినా, రన్నింగ్కి వెళ్ళలేకపోయినా, ఏం చేయలేకపోయినా షుగర్ మాత్రం తినను. సంథింగ్ డైట్లో, ఫుడ్లో రైస్ మాత్రం నేను ఒక గుప్పెడే తింటాను. అలా ఒక నిర్ణయము ఎవ్రీడే చేసేటట్టు ఉండాలి. ఆ నిర్ణయమే మనకు రోజు గుర్తు చేస్తుంది, ఇంత చేస్తున్నాను కదా అది కూడా చేద్దాం, సో సమ్ నాన్ నెగోషియబుల్ థింగ్స్. దాంట్లో ఇంకా బేరాలు ఉండవు, దాంట్లో ఇంకా వాదనలు అవేమి ఉండవు. ఒక రెజల్యూషన్ నెక్స్ట్ ఇయర్ ఉగాది దాకా ఈ ఉగాది రోజు నేను తీసుకున్న నిర్ణయము ఎవ్రీడే కంపల్సరీ నేను చేయబోతున్నాను అనే నిర్ణయం తీసుకున్న వాళ్ళకి డీవియేట్ కాకుండా ఉంటారు. వన్ యాక్షనబుల్ డెసిషన్ కంపల్సరీ, అది కంపల్సరీ ఉంటుంది నా లైఫ్లో. నా రోజులో మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చేదాకా, ఈ పరాభవ నామ సంవత్సరం నుంచి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వచ్చేదాకా, ఉగాది వచ్చేదాకా నేను ఇందులోనే ఉంటాను, ఇదే చేస్తాను. అది సంకల్పానికి బెస్ట్ మెథడ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఐ డూ అనేది తెలిసి ఉంటే జనరల్లీ మిస్ కాం. అవును సార్, అవును. ఒకవేళ ఎవరైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి జనరల్గా మనము ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తాం. 5 అంగాలుగా ఉంటాయి. పంచాంగము అంటే 5 ఆర్మ్స్ ఆర్ 5 లింబ్స్ అంటాం. 5 రకాలుగా 5 డివిజన్స్ ఉంటాయి. అది చూసుకుని గనక చెయ్యగలిగితే, తిథి వార నక్షత్ర యోగ కరణములు ఇది గనక చూసుకుని చేయగలిగితే, అంటే అర్థము మన మైండ్ సెట్ ఎలైన్ అయ్యే ఫీల్డ్లో గనక మన నిర్ణయం తీసుకుంటే వాళ్ళు తొందరగా ఉగాది టు ఉగాది డెవలప్మెంట్ అవుతుంది. ఓకే. చాలామంది ర్యాండమ్గా తీసుకుంటారు. దానికంటే బెటర్ మనం తెలుగు వాళ్ళం, మంచిగా పంచాంగం ఉంటుంది మన దగ్గర, మంచిగా ఆ 5 అంగములతో ఉన్న మనని డిక్టేట్ చేస్తున్న యూనివర్సల్ ఫోర్స్ దానికి అలైన్ అవుతూ కావాల్సినది తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరికైనా ఈ ఇయర్ బాగా డబ్బులు సంపాదించాలండి అన్నారు అనుకోండి, వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారము వాళ్ళ పంచాంగము చెక్ చేసుకుంటే వాళ్ళకి ఈసారి డబ్బు రావడంలో ఫ్లో తక్కువ ఉంటుంది, కొత్త బిజినెస్లోకి పోకూడదు. అలాంటి వాళ్ళు లెర్నింగ్ సైడ్కి వెళ్ళాలి. ఆ ఇయర్ డెసిషన్ ఎలా ఉండాలంటే, నేను వెంటనే డబ్బు దేనిలో పడితే అందులో పెట్టను. ఎవరో వస్తాడు మనకి, అరే మస్తు బిజినెస్ రా చేయరా అంటాడు. మనకి ఈ పంచాంగం ద్వారా మనం నిర్ణయం ఎలా తీసుకోవాలంటే, అనవసరమైన చోట డబ్బు పెట్టను. దాని ఉద్దేశం అదే. దట్ ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు, నేను ఎక్కడైనా వ్యయాప్రయాసగా అనవసరంగా పరుగులు తీసి పాడైపోతానా అనే దాంట్లో గుర్తు చేయడానికి ఇది. ఓ సంవత్సరంలో ఆరోగ్యం బాగుండదు మీకు అని ఉందనుకోండి, మనం జాగ్రత్త పడడం కోసమే. సృష్టినైతే మార్చలేం, బట్ ఆ జాగ్రత్త పడడానికి, నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన పంచాంగములో, నీ పంచాంగ శ్రవణములో నీ రాశి యొక్క, నీ నక్షత్రం యొక్క క్వాలిటీని బట్టి నిర్ణయము తీసుకోవడం త్వరగా చేయండి. దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ. ఇంకొక ఫర్దర్ అహెడ్ ఒక స్టెప్ చెప్తా. ఒకవేళ ఇలాగ మన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే, ఆ నిర్ణయానికి ఒక అధిదేవతని లేకపోతే ఒక నక్షత్ర దేవతని, ఒక నక్షత్రానికి లింక్ చేస్తూ ఆ పనిని ముడిపెట్టండి. అంటే మొక్కులాగా, విచ్ ఇస్ నాకు తెలిసి ఇంపార్టెంట్, ఇది నేను చెయ్యకపోతే ఇయర్ నాకు లైఫ్ వేస్ట్ అవుతుంది అని అనిపించినవన్నీ ఒక దైవీకమైన శక్తితో లింక్ పెట్టండి. సో అదే మనని స్టిమ్యులేట్ చేస్తుంది, అదే మన హెల్ప్ చేస్తుంది. సో ఎవరైనా నిర్ణయం తీసుకోవాలి ఈ సంవత్సరం, ఈ ఉగాది ఏదైనా అట్లా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే, ఈ ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో పరాభవ నామ సంవత్సరం అంటేనే మనకి డైరెక్ట్ మీనింగ్ చూస్తే ఇన్సల్ట్, లేకపోతే అక్కడ అవమానకరంగా ఉంటుంది. యాక్చువల్గా చూస్తేనేమో ఆలోచించి అడుగు వేయడం అని ఉంటుంది. ఓకే, సో జాగ్రత్త పడి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగు వేయండి. అండ్ దానికి తగ్గట్టుగా ప్రవర్తన చేస్తే, దట్ అన్నెసెసరీ దురుసు మాటలు, అనవసరంగా కమిట్మెంట్స్, ఊరికే వాళ్ళనెవరినో సాటిస్ఫై చేయడానికి దిగిపోవడము. కొంతమంది ఉంటారు, వాళ్ళకి నో చెప్పడం చేతగాక దే విల్ గెట్ కమిటెడ్. అలాంటి వాళ్ళ కోసం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి అంటారు. వెరీ పవర్ఫుల్. అందులోనూ గురువారము ఈసారి వచ్చేది మనకి గురువారముగా చెప్తారు. గురువారం ఉగాది.
అందుకని గురువు ఈ మొత్తం సంవత్సరానికి కింగ్ అంటారు. ఓకే. సో అలాంటి రాజు గురువు అయ్యాడు. గురువు ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లానెట్, హార్ట్ఫుల్ ప్లానెట్. ఎందులో ఉన్నా ఆయన మంచిగా చేస్తాడు జనరల్గా. సో గురువుని మనకి ఎంత కుదిరితే అంత ఒక దైవీకమైన గురు భక్తిలోకి వెళ్ళి గురు సాధన చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలాగా మనం దీన్ని స్టెప్ బై స్టెప్ మనకు వచ్చే ఏదైనా ఉగాది సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే వీటికి అనుసంధానం చేస్తే ఎక్కువ కాలం నిలుస్తుంది. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం మన పట్టుదల ఉండాలి, మనకు చెయ్యాలని ఉండాలి, దాటాలి అనే అంచనా ఉండాలి, అప్పుడు అవుతుంది. యూత్కి ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్? అంటే ఈ ఉగాదికి ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకుంటే బెటర్ యూత్ అయితే? యూత్ కంపల్సరీగా నేను చెప్తున్నాను, ఇది మన విద్యలు, ఇలాంటివి ఏదో జస్ట్ మూఢనమ్మకాలు అని తోసేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వర్షాలు పడతాయి, ఎంత మీరు లార్డ్ ఆఫ్ ది జ్యూసెస్ అని విన్నారా, ఎక్కడ ఫ్రూట్స్ వస్తాయి దానికి అది దేవత. ఓకే. తర్వాత ఎక్కడ మబ్బులు పడతాయి దానికి ఒక దేవత, దానికి ఒక ఇన్ఛార్జ్. అలా పెట్టి మొత్తం క్లైమేట్ని స్టడీ చేశారు మన వాళ్ళు. మీరు నమ్మరు, యోగం అంటే సూర్యుడికి చంద్రుడికి ఉన్న లాంగిట్యూడ్నల్ లాటిట్యూడ్నల్ ఒక డిగ్రీస్ కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మన యూత్ ఈ సైన్స్లోకి రావాలి, కంపల్సరీగా తెలుసుకోవాలి. అండ్ దీనికి అనుసంధానం అవుతూ ఏదైనా మంచి నిర్ణయం తీసుకోండి. సమ్వేర్ యూ టేక్ వన్ గుడ్ స్టెప్. ఇవన్నీ ఉండవు, మూఢనమ్మకాలు అనేటట్టుగా ముందుకు వెళ్ళిపోవద్దు. అలా కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన భారతీయ విద్యని, మన నాలెడ్జ్ సిస్టమ్ని తక్కువ అంచనా వెయ్యకండి. అట్లీస్ట్ యూత్ వచ్చి గుడ్డిగా నమ్మద్దు. కీప్ ఆన్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఇట్. ట్రై చేయండి, ఒక నెల ఒకసారి చూసుకుని ట్రై చేయండి. మనకు తెలుస్తుంది ఎలాంటి కాలములో, ఎలాంటి పంచాంగములో ఎన్నెన్ని డీటెయిల్స్ ఇచ్చారు. గుళిక కాలం అని చెప్పి, యమగండము, లేకపోతే రాహుకాలము, ఇట్లాంటివి ఎన్నెన్ని ఫ్యాక్టర్స్ ఊరికే ఎందుకు భయపడించడానికి ఇస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. మన ఋషులు మునులు దేన్ని పేటెంట్ చేసుకోకుండా, దేన్ని ఇంతకింతక నమ్ముకోకుండా ఒక పంచాంగము లాంటి పుస్తకం ద్వారా ఇంత డే గురించి డీటెయిల్డ్గా చెప్పారే, దాన్ని ఎందుకు ఫూలిష్గా మనం వదిలిపెట్టుకోవాలి? వై డోంట్ వి ఎక్స్పెరిమెంట్ అండ్ ట్రై ఇట్ కదా. అలాంటి విధానంలో ట్రై చేయాలి. అండ్ నాకు తెలిసి గవర్నమెంట్స్ అందరూ కూడా మేబీ యూత్ ఇన్వాల్వ్ అయితే దే విల్ ఆల్సో సపోర్ట్ ఇలాంటి పంచాంగము విషయం మీద. ఒక పుస్తకములో ఎక్కడ వర్షాలు పడతాయి, ఎంత ఉంటుంది, ఎంత వెజిటబుల్స్ వస్తాయి, ఎంత మనకి పశు సంపద ఉంటుంది, అన్నీ ఇచ్చి ఒక చిన్న పుస్తకంలో ఇస్తున్నారంటే ఎంత క్యాలిక్యులేటివ్ మైండ్ ఉంటుంది. అసలు సూర్య చంద్రుల గమనాన్ని అబ్జర్వ్ చేసి చేస్తున్నారంటే ఎంత. అందుకని యూత్ అందరూ కూడా ఇందులోకి రావాలి. మూఢంగా తీసుకోవద్దు. అన్నిట్లో కొంత మౌఢత్వం యాడ్ అవుతుంది. ఒక్కో చోట కొంచెం మనం డిసిప్లిన్ మిస్ అయిపోయి కొంత తప్పులు వస్తాయేమో. దాన్ని సెట్ చేసుకోవడానికి ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో ఫండ్. మన యూత్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే ఇలాంటి మన విద్యలు బ్రతుకుతాయి. అండ్ ఇదే విషయాన్ని మనకి ఒక 100 సంవత్సరాల తర్వాత అటు వెస్ట్ నుంచి ఎవడన్నా వచ్చి చెప్తే వావ్ అని నమ్ముతాం. వద్దు, మన యూత్ ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో. మన వాళ్ళు తెలుసుకోవాలి. మేము లాట్ ఆఫ్ రీసెర్చ్ చేస్తున్నాం, చాలా చదువు, అండ్ కొన్ని అయితే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎలా చెప్పాడు అసలు ఈ పాయింట్ అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. సో యూత్ అందరు ఇన్వాల్వ్ కావాలి. అండ్ యూత్ ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాలి, డెసిషన్లు తీసుకోవాలి, ఈ ఉగాది మారాలి అనుకుంటే మాత్రం వీటికి ఎలైన్ అయి మారితే ఇంకా చాలా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. సార్, ఇప్పుడు యూత్ అయితే రీల్స్ చూస్తూ, లేదంటే పబ్ క్లబ్లు అని చెప్పి, ఎంజాయ్మెంట్ అని చెప్పి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? లిమిట్ చేయమని చెప్తాను. మరీ డిజిటల్గా టెక్నాలజీతో కంట్రోల్లో మనకి ఆపడం ఇప్పటికైతే కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆల్రెడీ చేయి దాటేస్తున్నారు చాలామంది. అయితే యూత్ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ఇమ్మీడియట్గా వచ్చే ప్లెజర్స్ లైక్ డ్రగ్, సిగరెట్, ఆల్కహాల్, రీల్స్ చూడడం కానీ, పబ్బుల్లో క్లబ్బుల్లో తిరగడం కానీ, ఇమ్మీడియట్గా వచ్చే సుఖం నీకు లాంగ్ టర్మ్లో ఎప్పుడూ బాధనే ఇస్తుంది. ఇది యూనివర్సల్ లా. ఎప్పుడూ నీకు అలా సంతోషంగా ఉండదు. అందుకే విపరీతమైన డైవర్స్ కేసులు పెరిగాయి, విపరీతమైన క్రైమ్ పెరిగింది, విపరీతంగా ఈ డబ్బు మాయలో పడి క్విక్ మనీ కోసం ఈ బెట్టింగ్ యాప్స్ అని, డేటింగ్ యాప్స్ అని, క్విక్ మనీ కోసం, క్విక్ ప్లెజర్ కోసం పరుగులు పెట్టడం స్టార్ట్ అయిపోయింది. చెడు తొందరగా విషన్లాగా స్ప్రెడ్ అవుతుంది, అలాగే పడేస్తుంది కూడా. సో ఎవరైనా అట్లా రీల్స్ చూస్తూ వీటికి వెళ్తున్నారంటే ఫ్యూ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. నేను ఈజీగా చెప్తాను. నెంబర్ 1, నవ్ అండ్ మోర్లోకి వెళ్ళకండి.
ఇప్పుడే కావాలి నాకు అన్నది ఏదైనా నిన్ను అడిక్ట్ చేస్తుంది. ఇప్పటికిప్పుడే కావాలి, ఇప్పుడే తాగాలి, ఇప్పుడే పబ్కి వెళ్ళాలని నీకు మనసు పీకుతుందంటే నువ్వు ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోతున్నావు, వెనక్కి వచ్చేయాలి. నెంబర్ 1. అండ్ సెకండ్ వచ్చేసి నేను చేసేది కరెక్టా అని ఆలోచించుకోవడం రావాలి. అది నీకు ఇష్టమే అవి ఉండొచ్చు. వాట్ ఐ లైక్ ఇంపార్టెంట్ కాదు, వాట్ ఈజ్ రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ లైక్ రైట్ ఒకటైతే గుడ్, లక్కీ ఫెలో. రైట్ లైక్ కాలేదంటే మాత్రం ప్లీజ్ మంచి మార్గమునే ఎంచుకోండి. లేదంటే సఫర్ అయ్యేది, బాధపడేది మీరు, మీ కుటుంబం. బయట చూపించేవాడు ఎవడన్నా రంగులుగా చూపిస్తాడు, ఏముందిరా లైఫ్ రా, ఎంజాయ్ చేయాలి మామ. నాతో ఎవరు మాట్లాడుతూ అంటారు, ఎంజాయ్ చేయాలి కదా సార్ లైఫ్. నేను ఎంజాయ్ చేయడం వేరు, బాధ్యత లేకుండా ప్రవర్తించడం వేరు. ఆ రెండింటిని కలపకూడదు. ఈ కొత్త సంవత్సరం ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకోవాలి, వాటిని ఎలా అమలు చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయాలను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్.